తీరొక్క పూజలు చేసి తీరొక్క మొక్కులు మొక్కి మొన్న పూరి జగన్నాథుని ఖజానా అయితే తెరిచిర్రు. లోపట ఎట్లున్నది అంత ఒక్కసారి చూసి మళ్ళా ఎట్లున్న తలుపులు అట్లే మూసేసి సీలు కొట్టి మళ్ళోసారి తెరుస్తామని చెప్పిపోయిర్రు. అట్లా ఇక 4 వద్దులకు మళ్ళీ ఇప్పుడు రత్న భాండాగారం తలుపులు తెరిచిర్రు. ఇన్నొద్దులు ఎవ్వళ్ళు చూడని 3వ రూమ్ తలుపులు కూడా తెరిచిర్రట. మరిగా అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి బయటపడ్డాయి అట్లా పోయి చూసొద్దాం నడువురు. ఇక మొన్న ఐతారం నాడు తలుపులు అయితే తెరిచిండ్రు గాని గుండీచా యాత్ర ఉన్నదని మళ్ళోసారి తలుపులు తెరుస్తామని పోయిండ్రు కదా ఆఫీసర్లు. అట్లా ఇక గురువారం నాడు మళ్ళోసారి పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరుచుకున్నది. పూరి గజపతి రాజు, కలెక్టరు మొత్తం 11 మంది కలిసి లోపలికి పోయిండ్రట. నాగబంధం ఉన్నది, పాములు ఉంటాయి అన్నారు కదా 3వ రూము. గా రూమ్ తలుపులు తెరిచి లోపటున్న సామాన్లన్నీ సాగబెట్టిండ్రట. పాత పెట్టెలలో ఉన్న బంగారము, వజ్రాలు, రత్నాలు అన్నిటిని కొత్త పెట్టెలకు మార్చి గోడలు, దర్వాజలు బందోబస్తుగా ఉన్న ఇంకో రూములకు మార్చిండ్రాట. ఇక అట్లా సగబెడుతుంటేనే ఎప్పటియో ఏమో 1000 ఏండ్ల కిందటి పెద్ద పెద్ద విగ్రహాలు బయటపడ్డాయట. ఇది వరకు దొరికినాయి కాకుండా ఇప్పుడు కొత్తగా 5-6 విగ్రహాలు దొరికినాయట. శానొద్దులు అయింది కాబట్టి నల్లగా తయారైనాయట. విగ్రహాలు కనిపించగానే దీపాలు ముట్టించి ఆరతులు ఇచ్చి పూజలు చేసిండ్రాట. వాటి విలువ ఎంతుంటదో లెక్క కడతారట. ఇక 1000 ఏండ్లు అవుతాంది కాబట్టి రత్న భాండాగారం గోడలు, గచ్చు అన్ని దెబ్బతిన్నాయట. అంత ఆగమాగం ఉన్నదట. ఇక ఇప్పుడు ఎట్లా సొమ్ములన్నీ ఇంకో రూమ్ లకు తీసుకుపోయినరు కాబట్టి పండ్ల పని రత్న భాండాగారానికి రిపేర్లు కూడా చేస్తారట. 46 ఏండ్ల తర్వాత జగన్నాథుని ఖజానా తెరిచిండ్రు. ఈసారి పాత సొమ్ములతోని కలిపి కొత్త విగ్రహాలు కూడా బయటపడ్డాయి అంటారు. మరిగా వాటి ఇల్లు అంతా కలిపితే జగన్నాథుని ఖజానా లెక్క మొత్తం ఎంత ఉంటుందో ఆ లెక్క బయటికి ఎప్పుడు చెప్తారో అని ఎదురు చూస్తాండ్రు అందరూ. ఫోటోలు, వీడియోలు తీసినామంటారు గాని గవైతే ఇప్పటిదాకా ఎవరికి చూపించలేదు. మరిగా చూడాలి లెక్కలన్నీ పక్కాగా ఎప్పుడు చెప్తారో అనుకుంటారు జగన్నాథుని భక్తులు.